ఎంతో హైప్ ఇచ్చిన 5 పూజ సాంగ్ ఆ రేంజ్ లో అనిపించలేదు. విఎఫ్ఎక్స్ డీసెంట్ గా ఉన్న గ్రేట్ అయితే కాదు, బట్ ఇది ఎన్టీఆర్ ఫిల్మ్. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. జూనియర్ ఎన్టీఆర్ 6 years తర్వాత సోలో హీరోగా చేసిన ఫిల్మ్. కొట్టాల శివ డైరెక్ట్ చేసిన దేవర ఈ రోజు వరల్డ్ వైడ్ గా 7500 థియేటర్స్ లో చాలా గ్రాండ్ గా రిలీజ్ అయింది. డైరెక్టర్ ఫామ్ లో లేకపోయినా గతంలో వేల కొంబలో వచ్చిన జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ హిట్ అవడం, RRR తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో మంచి ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయింది ఈ ఫిల్మ్. మరి ఆ ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టు మూవీ ఉందా లేదా, రాజమౌళి మిత్ ని బ్రేక్ చేసే విధంగా ఉందా లేదా, అసలు మూవీ ఎలా ఉందో క్లియర్ గా తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే మూవీ రివ్యూస్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ అండ్ మూవీ అప్డేట్స్ కోసం ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ముందుగా ప్లాట్ విషయానికి వస్తే ఇది ఒక ఫిక్షనల్ విలేజెస్ లో జరిగే స్టోరీ. సముద్రం ఒడ్డునున్న కొన్ని విలేజెస్ కి సంబంధించిన కొంతమంది స్మగుల్ గూడ్స్ ని సప్లై చేయడానికి దొంగతనాలు చేస్తూ బ్రతుకుతూ ఉంటారు. అయితే కొన్ని సిచ్యువేషన్ లో వాళ్ళకి వచ్చిన గొడవలు, ఆయుధ పూజ టైంలో జరిగే పాలిటిక్స్, దేవర అండ్ వర స్టోరీ మూవీలో చూస్తాం. ఇది సింపుల్ గా మూవీ యొక్క బేసిక్ ప్లాట్. కథ పరంగా చూస్తే చాలా రొటీన్ గా అనిపించినా కూడా టేకింగ్ అయితే మంచిగా అనిపించింది. ఇలాంటి సింపుల్ కథలు తీసుకునేప్పుడు ఎంతో కాన్ఫిడెన్స్ ఉంటే తప్ప ఈ రేంజ్ లో అవుట్పుట్ ని డెలివర్ చేయలేరు. కొట్టాల శివ ఈ విషయంలో సక్సెస్ అయ్యాడు. మూవీలో ఏం జరుగుతుందో ఫ్యూ సీన్స్ లో తప్ప మిగతాదంతా గెస్ చేయొచ్చు, బట్ దాన్ని కూడా ఎంగేజింగ్ గా చూపించిన విధానం అదిరింది. లిటరలీ సినిమా అంతా స్టోరీ చెప్పడంతోనే అయిపోతుంది, బట్ ఆడియన్స్ కి ఏం కావాలో ఎన్టీఆర్ నుంచి ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేసి వస్తారో అదైతే కొట్టాల శివ ఇచ్చి పడేశాడు. బట్ మూవీ ఎలానో 2 parts లో వస్తుంది కాబట్టి రంటే మరీ ఇంత పెట్టకుండా సింపుల్ గా 2 hours 30 minutes లో చెప్పేస్తుంటే బాగుండు. ఫస్ట్ హాఫ్ చాలా వరకు లాగ్ అనిపించింది. ఏ సినిమాకైనా క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఇంట్రెస్టింగ్ గా వెళ్తూ సెకండ్ హాఫ్ లో కాస్త స్లో అయిన ఫీల్ వస్తుంది. బట్ ఇక్కడ ఫస్ట్ హాఫ్ లో 20 minutes వరకు చాలా స్లోగా వెళ్తూ ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా కాసేపు స్లో అయిన ఫీల్ అయితే వస్తుంది. బట్ సెకండ్ హాఫ్ లో ఎక్కడ ఈ సీన్ అవసరం అనే మాట రానివ్వకుండా చాలా నీట్ గా తీశాడు కొట్టాల శివ. అండ్ ఇంటర్వ్యూస్ లో చెప్పినట్టు ఆ లాస్ట్ 30 minutes ఏదైతే ఉందో ప్యూర్లీ గూస్ బంప్ స్టఫ్. సినిమాకి ఎన్టీఆర్ కొట్టాల శివ ఎంతైతే కష్టపడ్డారో సినిమాటోగ్రఫర్ కష్టం కూడా చాలా క్లియర్ గా కనిపించింది. చాలా షార్ట్స్ చాలా డిఫికల్ట్ గా అనిపిస్తాయి, బట్ అలానే చాలా బ్యూటిఫుల్ గా కొత్తగా ఎగ్జైటింగ్ గా ఉంటాయి. మూవీలో ఎప్పుడైతే ఆయుధాల కోసం యుద్ధం జరుగుతుందో ఎన్టీఆర్ కొట్టించుకున్నా పైనున్నా కింద పడిన ప్రతి షాట్ కూడా ఎక్సలెంట్ గా తీశాడు సినిమాటోగ్రఫర్ రత్నవేల్. ఆ సినిమాటోగ్రఫీకి తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించిన అనిరుద్ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు. కాస్త బెటర్ సౌండ్ అండ్ స్క్రీన్ ఉన్న థియేటర్ కి వెళ్తే మంచిగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ట్రైలర్ లో ఏ బ్లూ కలర్ అయితే నాకు ఇబ్బంది అనిపించిందని చెప్పాను, మూవీ చూస్తున్నప్పుడు అది పెద్దగా డిస్టర్బ్ చేయలేదు. చాలా వరకు డార్క్ సీన్స్ అని డార్క్ గానే అనిపించాయి, బట్ ఎంతో హైప్ ఇచ్చిన 5 పూజ సాంగ్ ఆ రేంజ్ లో అనిపించలేదు. ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ బాగున్నా కొరియోగ్రఫీ కాస్త డిస్టర్బింగ్ గా అనిపించింది. మూవీలో ఈ సాంగ్ కంటే రెడ్ సీ సాంగ్ బాగా పేలింది అండ్ ఫియర్ సాంగ్ కూడా, బట్ దావుదీ సాంగ్ నే కట్ చేశారు ఫర్ సెన్సార్ ఇష్యూ. ఓవరాల్ గా మూవీ అయితే గుడ్, కాస్త లెంత్ ఎక్కువైనా కూడా ఎంటర్టైన్ అవుతారు. ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే డైరెక్టర్ గా కొట్టాల శివ పాస్, మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ కి టాప్ ప్లేస్. సినిమాకి తన మ్యూజిక్ తో ప్రాణం పోశాడు. సినిమాటోగ్రఫర్ రత్నవేల్ అయితే మూవీకి వన్ ఆఫ్ ది పిల్లర్ గా చెప్పొచ్చు, బట్ ఎడిటింగ్ మాత్రం కాస్త మైనస్ గా అనిపించింది. బేసిక్ గా ఏ సినిమా కూడా ఫస్ట్ హాఫ్ బోర్ కొట్టదు, బట్ ఈ సినిమా ఫస్ట్ హాఫ్ బోర్ కొట్టే విధంగా ఉందంటే ఎడిటింగ్ ఫాల్ట్ అని నా ఫీలింగ్. చాలా స్లో షాట్స్ ని పెడుతూ ఇంకా నీరసంగా ఎడిట్ చేశారు. విఎఫ్ఎక్స్ డీసెంట్ గా ఉంది తప్ప గ్రేట్ అనే రేంజ్ లో అయితే లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ అంతా చీప్ గా అయితే లేవు. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో ఎరక్కొట్టేశాడు. తన బలమైన మాస్ తో పాటు సెంటిమెంట్ కూడా ఉండడంతో 2 క్యారెక్టర్స్ లో కూడా జీవించేశాడు. ఇక సైఫ్ అలీ ఖాన్ స్క్రీన్ ప్రెజెన్స్ లో ఎన్టీఆర్ కి పోటీ ఇవ్వగా జాన్వీ కపూర్ ది చిన్న రోల్ అయినా ఇంపార్టెంట్ రోల్ కావడంతో క్యూట్ అండ్ బబ్లీగా బాగానే చేసింది. ఇక మిగిలిన ఆర్టిస్టులంతా మంచిగానే పర్ఫార్మ్ చేయగా ప్రకాష్ రాజ్ పెట్టుకున్న విగ్ అండ్ గెటప్ అయితే అంతగా సెట్ కాలేదు. రీసెంట్ టైమ్ లో ప్రకాష్ రాజ్ కనిపించిన ప్రతి సినిమాలో కూడా ఆయన లుక్ అయితే ఆర్టిఫిషియల్ గానే అనిపించింది. మరి ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది, చూడొచ్చా లేదా అంటే ఇది ఎన్టీఆర్ ఫిల్మ్. మీరు ఏదైతే ఎన్టీఆర్ సినిమా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారో అదైతే ఈ మూవీలో ఖచ్చితంగా దొరుకుతుంది. కొరటాల ఆచార్య తర్వాత గుడ్ కంబ్యాక్ గా చెప్పొచ్చు. వీకెండ్ వీలైతే ఖచ్చితంగా చూడండి. సో గైస్, దట్ ద రివ్యూ ఆఫ్ ది దేవరా ఫిల్మ్. మీరు కూడా మూవీ చూస్తుంటే ఎలా అనిపించిందో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.